హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించేటటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ఏకలవ్య విద్యార్థులందరూ కూడా 75/75 మార్కులు సంపాదించాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి బ్రహ్మోస్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈ బ్రహ్మోస్ సిరీస్లో ఈరోజు నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, ఇటీవల ISFR 2023 రిపోర్ట్ అనేది విడుదలైంది. అంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అత్యంత రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ రిపోర్ట్ పైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చి తీరుతాయి. అందువలన ఈ 18వ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 మీద డీటెయిల్డ్గా దాని మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చినప్పటికి కూడా తప్పనిసరిగా మనం ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా మొత్తం వినండి, అంతేకాకుండా మీ మిత్రులు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అంతేకాకుండా మిత్రుల జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా ప్రతి అంశానికి సంబంధించి 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం అంశాలన్నీ కూడా 5 యూనిట్లు కూడా ప్రతి అంశానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక బుక్ రూపంలో 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ బుక్ అనేది మన గాంధీవం యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లో GANDEEVAM గాంధీవం అని ప్లేస్టోర్లో టైప్ చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే ఆ గాంధీవం యాప్ని మీరు పొందుతారు. దానిలో ఈ PDF బుక్ అనేది అంటే ఈ బుక్ అనేది అందులో అందుబాటులో ఉంటుంది. మీరు ఎవరైనా ప్రింట్ తీసుకోవాలనుకున్నా సరే నేను దానికి ఎనేబుల్ చేస్తాను. దానికోసం 9949449941కి కాల్ చేయండి. మీకు తప్పనిసరిగా మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఇస్తాను. కానీ ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి, ఎందుకంటే కోచింగ్ సెంటర్స్కి అండ్ జెరాక్స్ సెంటర్స్కి మీరు ఇవ్వడం వలన నేను పడినటువంటి కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. మీరు ఉపయోగించుకోండి, అంతేగాని ఎవరికి కూడా మీరు వాట్సాప్లో వీటిని కూడా షేర్ చేయకుండా నాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాను. మీకు ఎవరికి ఏ అవసరమైనా సరే తప్పనిసరిగా 9949449941కి కాల్ చేయండి. తప్పనిసరిగా నాకు అవకాశం ఉన్నంత వరకు నేను మీకు సహాయం అందించడానికి ట్రై చేస్తాను. ఈ స్పేడెక్స్ బుక్ కూడా మీకు అందించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. అదేంటంటే ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023. ఈ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఈ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 గురించి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని అంటే, దీనిలో మొట్టమొదట ఒక ప్యాటర్న్ ప్రైజ్గా మనం మాట్లాడుకుందాం. దీనిలో మొట్టమొదటి క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, ఈ మధ్య విడుదలైనటువంటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ని ఎవరు విడుదల చేస్తారు? సాధారణంగా ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారు అంటే FSI సంస్థ రిలీజ్ చేస్తూ ఉంటుంది. FSI అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ISFR రిపోర్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం, అటవీ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ నివేదిక విడుదల చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రశ్న కూడా మనకు వస్తుంది, ఏమనంటే ISFR అనేటటువంటి రిపోర్ట్ని FSI ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటే 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే గతంలో 2021 ISFR రిపోర్ట్ విడుదలైంది, ఇప్పుడు 2023లో విడుదల కావడం జరిగిందనమాట. ఓకే, ఈ విధంగా వస్తుంది. అంతేకాకుండా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎవరు తయారు చేసి విడుదల చేస్తారు అంటే FSI, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది అంటే మన కేంద్రంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖ, అంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వారు దీన్ని విడుదల చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ విశేషాలు అనమాట. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అంటే స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 మీద క్వశ్చన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అని అంటే, క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఇటీవల విడుదలైనటువంటి ఈ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్, ఈ ఇండియాస్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2023 ప్రకారం భారతదేశ విస్తీర్ణంలోని ఎంత శాతం విస్తీర్ణంలో అటవీ మరియు వృక్షాలతో నిండిన ప్రాంతం ఉంది? ఓకేనండి, ఫారెస్ట్ ఒకటి అంటే ఫారెస్ట్ కవర్ ఒకటి అండ్ ట్రీ కవర్ ఒకటి అనే 2 రకాలు చూపిస్తారు. ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అంటే ఓన్లీ అటవీ ప్రాంతం మాత్రమే ఉంటే దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారు. అలా కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా మనం మొక్కలు పెంచవచ్చు.
దాని అంతటిని కలిపి ట్రీ కవర్ అంటారు. ఆ విధంగా ఫారెస్ట్ కవరు ట్రీ కవర్గా మొత్తం మన భారతదేశంలో ఎంత శాతంగా ఉంది అని ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ తెలియజేసింది అని అంటే 25.17%. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం భారతదేశంలో ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్గా ఎంత ఉంది అని అంటే 25.17% ఉంది. ఇది ప్రశ్న ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం మొత్తం ఎంత వైశాల్యంలో అటవీ విస్తీర్ణం ఉంది, ఎంత విస్తీర్ణంలో ఉంది అంటే 7,15,343 చదరపు కిలోమీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్స్గా అటవీ విస్తీర్ణం ఉందటండి. 7,15,343 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం అనేది అటవీ విస్తీర్ణంగా భారతదేశంలో ఉంది. ఇదే మరో రకంగా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశ విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ విస్తీర్ణంగా ఉంది. ఇక్కడ మనం విస్తీర్ణం గురించి మాట్లాడుకున్నాం. ఎంత శాతం అటవీ విస్తీర్ణంగా ఉంది అని అంటే 21.71%గా 2021లో ఉండేది. 2021 రిపోర్ట్ ప్రకారం 21.71% ఉండేది. ఇది 2023 నాటికి 21.76% అయిందట. ఓకేనండి, ఇక మళ్ళీ మీకు ఒక క్లారిటీ ఇస్తారు చూడండి. ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్టు, దీన్ని ఐఎస్ఎఫ్ఆర్ 2021 రిపోర్ట్తో పోల్చి మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. ఇప్పుడు మనకి ఐఎస్ఎఫ్ఆర్ 2021లో భారతదేశంలోని 21.71%లో అటవీ విస్తీర్ణం ఉందని ఐఎస్ఎఫ్ఆర్ 21 రిపోర్టు తెలియజేసింది. అయితే ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ అంటే రీసెంట్ రిపోర్ట్ అనేది 21.76% భారతదేశం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది అని ఈ రిపోర్ట్ తెలియజేసింది అన్నమాట. ఈ 2 పాయింట్లు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా నాకు కామెంట్లో పెట్టండి. కంపల్సరీగా నేను క్లాస్ అయిపోయిన తర్వాత చూస్తాను. దీని మీద ప్రశ్న ఇంకో రకంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలా అంటే ఈ రిపోర్ట్ ప్రకారం 2021 రిపోర్ట్ కన్నా 2023 రిపోర్ట్ నాటికి భారతదేశంలో ఎంత ఎక్కువ విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం అండ్ వృక్షాలతో నిండిన విస్తీర్ణం అనేది ఎంత ఎక్కువైంది. ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం భారతదేశ విస్తీర్ణంలో 21.71% అటవీ విస్తీర్ణం ఉంది. ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ ప్రకారం ఆ అటవీ విస్తీర్ణం అనేది 21.76% ఉంది. అంటే మనకి 0.05% పెరిగింది కదండి. ఇది భారతదేశ విస్తీర్ణంలో ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే 1445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది పెరుగుదల నమోదైంది. ఎప్పటికండి? ఐఎస్ఎఫ్ఆర్ 2021 కన్నా ఐఎస్ఎఫ్ఆర్ 2023 నాటికి 1445 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదయ్యి అది 21.71% నుంచి 21.76%కి పెరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన పాయింట్. ఓకే, ఇది దీనికి సంబంధించిన జస్ట్ జనరల్ క్వశ్చన్స్. ఇంకా ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్స్. దీని మీద చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్ కానీ ఆంధ్రలో జరిగిన ఎగ్జామ్స్ కానీ చూస్తే ఈ రిపోర్ట్స్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్లు వస్తాయి అన్నమాట. ఇంకా ఎలా వస్తుందంటే ఐఎస్ఎఫ్ 2023 ప్రకారం భారతదేశంలో తమ మొత్తం విస్తీర్ణంలో 33% అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అని ప్రశ్న రావచ్చు. సాధారణంగా మన భారతదేశంలో చాలా తక్కువ విస్తీర్ణంలోనే అటవీ విస్తీర్ణం ఉంది పర్సంటేజ్, అంటే ఎక్కువే కానీ మిగిలిన దేశాలతో పోలిస్తే. కానీ కొన్ని రాష్ట్రాల్లో వాటి విస్తీర్ణంలో 33% కన్నా ఎక్కువ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఉంది. 33% కన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని? రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటి యొక్క విస్తీర్ణంలో 33.3 కన్నా ఎక్కువ శాతంగా అటవీ విస్తీర్ణం ఉంది. అది మనం గుర్తుంచుకోవాల్సిన ఇక్కడ పాయింట్. అయితే ఇక్కడ
అడవుల్లోని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి కూడా చాలా ప్రధానంగా ఈ మధ్యకాలంలో పేర్కొంటున్నారనమాట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా క్వశ్చన్లు వచ్చాయి. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే దాన్ని తెలుగులో మడ అడవులు అంటారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ మడ అడవులు. మడ అడవులు అంటే చూడండి, మనకి మడలు అంటే సాధారణంగా ఏంటంటే నదీ ముఖ ద్వారాలు, కొన్ని నదులు సముద్రంలో కలుసుకున్న దగ్గర ఉన్నటువంటి చెట్లు, మొక్కలు వేళ్ళు ఊపిరిని తీసుకోవడానికి పైకి వస్తూ ఉంటాయి. ఆ విధంగా శ్వాసించి వేళ్ళు కలిగినటువంటి అడవులు ఏవి అంటే ఈ మడ అడవుల్లో ఉన్నటువంటి మొక్కలు అనమాట. అటువంటి మడ అడవులు అంటే నీటిలో కొంతకాలం మునిగి ఉంటాయి, కొంతకాలం తేలి ఉంటాయి అనమాట. అంటే కొంత భాగం పైకి తేలి ఉంటాయి, వేళ్ళు మాత్రం నీటిలో మునిగి ఉంటాయి అనమాట. అటువంటి వాటిని మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్స్ అంటారు అనమాట. అలాంటి మడ అడవులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయని ఈ మన ఫారెస్ట్ రిపోర్ట్ 2023 తెలియజేసింది అంటే, మన భారతదేశంలో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023 ప్రకారం 4992 చదరపు కిలోమీటర్లు ఈ మడ అడవులు ఉన్నాయటండి. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా కేవలం ఇంపార్టెంట్ పాయింట్లు మాత్రం నేను చెప్తున్నానండి, ఇందులో వృధా ఇది లేదు. అంతేకాకుండా మడ అడవులు అయితే 4992 ఉన్నాయి. వెదురు చెట్లతో, వెదురు అంటే మనకి బ్యాంబూ, ఆ బ్యాంబూ ప్లాంటేషన్తో ఎంత విస్తీర్ణం ఉంది అంటే మన భారతదేశంలో 1,54,670 1,54,670 చదరపు కిలోమీటర్లు బ్యాంబూ ప్లాంటేషన్ ఉందట. అంటే వెదురుతో నిండినటువంటి అడవులు ఉన్నాయన్నమాట. ఓకేనండి. మడ అడవులు అయితే 4,992 ఉన్నాయి. వెదురుతో నిండినటువంటి అడవులు అయితే 1,54,670 చదరపు కిలోమీటర్లని ఉన్నాయన్నమాట. ఓకే, ఇది రకమైనటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్. ఇంకో ప్యాటర్న్ ఎలా వస్తుందంటే, అడవుల వెలుపల ప్రాంతం నుంచి ప్రస్తుతం వార్షికంగా ఉత్పత్తి చేయబడుతున్నటువంటి టింబర్, మామూలుగా టింబర్ కలప ఉంటుంది కదండి, ఆ కలప అనేది ఈ మధ్యకాలంలో అడవులు వెలుపలు కూడా పెంచుతున్నారండి. అటువంటిది కొంత పెరిగింది అని ఈ రిపోర్ట్ తెలియజేసింది. ఎంత విస్తీర్ణం పెరిగింది అని అంటే 91.51 మిలియన్ టన్నులు అడవుల్లో కాకుండా అంటే నాన్ ఫారెస్ట్ టింబర్ అనేది పెరుగుదల నమోదైంది కూడా దీనిలో చెప్పడం జరిగిందనమాట. అయితే ఏదైనా కానీ మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్లో ఎంత మేరకు కార్బన్ స్టాక్ అనేది నిక్షిప్తం చేయబడింది అనేది ఐఎస్ఎఫ్ఆర్ తెలియజేసింది అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్తానండి. ఐఎస్ఎఫ్ఆర్ 2023 అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డేటాని ఇచ్చింది. అదేంటంటే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కార్బన్ నిక్షిప్తం చేయడం అంటున్నారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుదల అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుదలను అరికట్టడం కోసమని అడవులు పెంచడం ద్వారా ఆ అడవులు అనేవి కార్బన్ డైఆక్సైడ్ని నిక్షిప్తం చేసుకుంటాయి, అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆ అబ్జార్బ్ అనేది మన భారతదేశంలో ఎంత జరుగుతోందని ఈ రిపోర్ట్ తెలియజేసింది అని ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దాని క్వశ్చన్ ఎలా వస్తుందంటే, కార్బన్ స్టాక్ అనేది ఎంత నిక్షిప్తం చేయబడుతోంది భారతదేశం అడవుల్లో అంటే, మన భారతదేశం అడవుల్లో 7,285.5 మిలియన్ టన్స్ 7,285.5 మిలియన్ టన్నుల కార్బన్ అనేది నిక్షిప్తం అవుతోంది మన భారతదేశ అడవుల్లో అని చెప్పి ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అనేది పేర్కోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ దీని మీద మరో రకమైన క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే, ఈ మధ్య మన భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్డీసీస్ ప్రకటించింది. అంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ అని కొన్ని ప్రకటించింది. ఈ నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణాన్ని పెంపుదల చేయడం ద్వారా 2030 నాటికి భారత అడవుల్లో ఉన్నటువంటి కార్బన్ స్టాక్ని 2005 నాటి కార్బన్ స్టాక్ కన్నా ఎంత అదనంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ మళ్ళీ చెప్తాను చూడండి. ఎన్డీసీస్ ప్రకారం అంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్, ఈ వీటి ప్రకారం అంటే ప్రత్యేకంగా ఈ నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ అని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిర్ధారించిన దాని ప్రకారం 2030 నాటికి ఎంత కార్బన్ నిక్షిప్తాన్ని 2005తో పోలిస్తే ఎంత కార్బన్ స్టాక్ని అధికం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అది 2.5 నుంచి 3 బిలియన్ టన్నులు. ఓకే, 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ నిక్షిప్తాన్ని చేయాలని 2030 నాటికి చేయాలని ఎన్డీసీస్ ద్వారా మన కేంద్ర ప్రభుత్వం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్
ఐఎస్ఎఫ్ 2023 ప్రకారం ఏంటంటే ప్రస్తుతం భారత అడవుల్లో కార్బన్ స్టాక్ అనేది ఎంతకు చేరింది అని అంటే ఇంచుమించుగా 30.43 పెరిగిందటండి. అంటే మనం ఈ మొత్తం కార్బన్ స్టాక్ అనేది ఎంత నిల్వ ఉంటుంది అంటే భారతదేశంలో 30.43 బిలియన్ టన్నుల కార్బన్ స్టాక్ అనేది మన భారతదేశంలో నిల్వ ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను మీకు. అదేంటంటే దేశవ్యాప్తంగా అటవీ సంపదను వృద్ధిపరచడం కోసమని కంపా అనే నిధులు ఉపయోగిస్తున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అడవుల గురించి చెప్పారు అంటే తప్పనిసరిగా ఈ కంపా నిధుల గురించి కూడా, కంపా ఫండ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కంపా ఫండ్స్, ఆ కంపా ఫండ్స్ గురించి ఒకసారి మీకు క్వశ్చన్ చెప్తా. దాని మీద క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉంటుందో చెప్తాను. ఈ కంపా ఫండ్స్ అనే వాటిని అడవుల యొక్క విస్తీర్ణం పెంచడం కోసం వినియోగిస్తూ ఉంటారన్నమాట. క్వశ్చన్ ఎలా వస్తుందంటే దేశవ్యాప్తంగా అటవీ సంపదను వృద్ధిపరచడం కోసమని ఉపయోగిస్తున్నటువంటి కంపా నిధులు లేదా కంపా ఫండ్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కంపా అనే అబ్రివేషన్ అంటే అర్థం ఏంటంటే కంపల్సరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. కంపా, CAMPA, కంపా అంటే అర్థం ఏంటంటే కంపల్సరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఓకేనండి, దాన్నే కంపా అని పిలుస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. కంపల్సరీ ఎఫారెస్టేషన్, మనందరికీ తెలుసు కదండి. ఎఫారెస్టేషను, డిఫారెస్టేషను, రీఫారెస్టేషన్ అని 3 పదాలు ఉంటాయి. ఎఫారెస్టేషన్ అంటే అర్థం ఏంటంటే కొత్తగా ఒక భూమిలో అడవులు పెంచడాన్ని ఎఫారెస్టేషన్ అంటారు. డిఫారెస్టేషన్ అంటే ఉన్న అడవి ప్రాంతాన్ని నాశనం చేయడాన్ని డిఫారెస్టేషన్ అంటారు. రీఫారెస్టేషన్ అంటే ఉన్న అటవీ ప్రాంతం డిఫారెస్టేషన్ అయిపోతే అటువంటి ప్రాంతంలో మళ్ళీ ఫారెస్టేషన్ పెంచడాన్ని రీఫారెస్టేషన్ అంటారు. ఈ విధంగా 3 పదాలు గుర్తుంచుకోండి. ఎఫారెస్టేషన్, డిఫారెస్టేషన్, రీఫారెస్టేషన్. ఈ 3 పదాలు కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కంపల్సరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఓకే, దీన్ని కంపా ఫండ్స్ అంటారనమాట. ఈ ఫండ్కి సంబంధించిన నిధులన్నీ కూడా అటవీ ప్రాంతాన్ని వృద్ధిపరచడం కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. ఇది ఈ ISFR రిపోర్ట్ 2023 గురించి ఇంచుమించుగా వచ్చేటటువంటి, అంటే డేటా అసలైన డేటా కాకుండా అనుబంధంగా వచ్చేటటువంటి ప్రశ్నలు అనమాట. ఇప్పుడు మనం అసలైనటువంటి డేటాలోకి వెళ్తాం. అసలైన డేటా ప్రకారం భారతదేశంలో ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితులు అని ఒకసారి మీకు చెప్తాను. అదేంటంటే మీకు పేజ్ నెంబర్ 242లో ఒక టేబుల్ ఇచ్చానండి మీకు. అంటే మన ఈ స్పేడెక్స్ బుక్లో APPSC Group 2కి సంబంధించినటువంటి, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, APPSC Group 2కి సంబంధించి 75/75 మార్క్స్ సంపాదించాలనే ఉద్దేశంతో మనం 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఉన్నటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ డీటెయిల్స్ని 5 యూనిట్లకు సంబంధించినటువంటి ఓన్లీ కరెంట్ అఫైర్స్, నో స్టాక్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా 362 పేజెస్తో చాలా వేగంగా చదువుకునే విధంగా, ర్యాపిడ్ రీడింగ్ పద్ధతిలో వినియోగించే విధంగా స్పేడెక్స్ బుక్ని ఈ కాపీ రూపంలో మనం గాంధీ యాప్లో పెట్టాం. ఎవరికైనా కావాలనుకుంటే గాంధీ యాప్లో మీరు తీసుకోవచ్చు, లేదా 9949449941 కాల్ చేయొచ్చు. దీనిలో పేజ్ నెంబర్ 242 మీరు ఒకసారి ఓపెన్ చేస్తే దానిలో ఒక టేబుల్ ఇచ్చాను మీకు. ఆ టేబుల్ అనేది క్లియర్గా చాలా సింపుల్గా మీరు గుర్తుంచుకోవడం కోసమని ఆ టేబుల్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ టేబుల్ ఎలా ఇచ్చానంటే ఆ టేబుల్ ఎలా ఇచ్చానంటే ఒక్కొక్కటి టేబుల్ ఫామ్లో మీకు వివరిస్తాను. దీనిలో మొట్టమొదటి ఏం చేశానంటే అత్యధికంగా అటవీ వృక్షాల విస్తీర్ణం పెంపుదల చేసినటువంటి రాష్ట్రాలు. ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు. అటవీ విస్తీర్ణం పెంపుదల చేయడం వేరు, వృక్షాల విస్తీర్ణం పెంపుదల చేయడం వేరు. అంటే ఫారెస్ట్ కవర్ ఒకటి ఉంటుంది, ట్రీ కవర్ ఒకటి ఉంటుంది అనమాట. ఫారెస్ట్ కవర్ అంటే ఓన్లీ ఫారెస్ట్ ఏరియా మాత్రమే. ట్రీ కవర్ అంటే ఫారెస్ట్ ఏరియాతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా చెట్లు పెంచుతాం మనం, దాన్ని ట్రీ కవర్ అంటారనమాట. ఆ విధంగా ఫారెస్ట్ కవర్ వేరే ఉంటుంది, ట్రీ కవర్ వేరే ఉంటుంది. ఈ ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు రెండు కూడా అత్యధికంగా పెంచినటువంటి, ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు అత్యధికంగా పెంచినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఏది ఉంది, రెండో స్థానం ఏముంది, మూడో స్థానం ఏముంది అని చూస్తే మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ ఉంది, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది,
మూడో స్థానంలో ఒడిస్సా ఉంది. ఓకే, ఇదేంటండి ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు. ఫారెస్ట్ కవరు, ట్రీ కవర్ని అత్యధికంగా పెంపుదల చేసినటువంటి రాష్ట్రాలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 2021 నుంచి, అంటే 2021 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ నుంచి 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ మధ్యకాలంలో వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట ఇది. దాని ప్రకారం ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు అత్యధికంగా పెంచినటువంటి రాష్ట్రాలు ఏంటంటే మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్ ఉంది, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, మూడో స్థానంలో ఒడిస్సా ఉంది. ఇప్పుడు రెండో రిపోర్ట్ ఏంటంటే అత్యధికంగా అటవీ విస్తీర్ణం పెంపుదల చేసినటువంటి రాష్ట్రాలు. కేవలం ఫారెస్ట్ కవర్ మాత్రమే అత్యధికంగా ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రాలు అవి ఏంటేంటి ఉన్నాయి. దానిలో మొదటి స్థానం ఏముంది? మొదటి స్థానంలో మిజోరాం ఉంది, మిజోరాం. అలాగే రెండో స్థానంలో గుజరాత్ ఉంది, మూడో స్థానంలో ఒడిస్సా ఉంది. ఓకే, క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో చెప్పలేం కాబట్టి ఈ విధంగా మీరు డేటా రూపంలో ఇస్తే, ఒక టేబులర్ ఫార్ములా ఇస్తే మీరు ఈజీ గుర్తుంచుకుంటారని నేను పేజ్ నెంబర్ 242లో ఇచ్చాను ఈ డేటా. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, మొదటిది ఏంటండి, మీకు అక్కడ కన్ఫ్యూజన్ రాకూడదు. ఫస్ట్ది ఏంటి అంటే ఇక్కడ మీకు చూపించాను ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి మొదటి ప్లేస్ ఛత్తీస్గఢ్, రెండో ప్లేస్ ఉత్తరప్రదేశ్, మూడో ప్లేస్ ఒడిస్సా. ఓన్లీ ఫారెస్ట్ కవర్ చూస్తే మిజోరాం, గుజరాత్, ఒడిస్సా. ఓకే, ఇది రెండోది. నెక్స్ట్ మూడోది ఏంటంటే అత్యధికంగా అటవీ మరియు వృక్షాల విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు. ఇవి రెండు ఏం చెప్పాను అంటే పెంపకం చేసింది 2021 నుంచి 2023 మధ్యకాలంలో పెంపుదల చేసినటువంటి రాష్ట్రాలకు ఇక్కడ చెప్పాను. కానీ నెక్స్ట్ ఏంటి, అసలు ప్రస్తుతం ఈ ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, పెంచడం కాదు ఆల్రెడీ ఉన్నామన్నమాట. అత్యధిక ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్, ఎంపీ. రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, మూడో స్థానంలో మహారాష్ట్ర. ఓకే అండి, దీనికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు గుర్తించారు కదండి. 2021-23 మధ్యకాలంలో ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు పెంపుదల చేసినవి ఇవి. అలా కాకుండా నార్మల్గానే ఇప్పటి వరకు ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు అత్యధిక ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి అనమాట. ఓకే, అది డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఫారెస్ట్ కవరు, ట్రీ కవర్ అత్యధిక ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర అనమాట. అలాగే నెక్స్ట్ది ఏంటి అంటే అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు. ఓన్లీ ఫారెస్ట్ కవరే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటేంటి అనేది నెక్స్ట్ దానిలో టేబుల్లో ఇచ్చాను. అదేంటో ఒకసారి చెప్తా. ఓకే, ఆ ఫారెస్ట్ కవర్ మాత్రమే అత్యధిక ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే మొట్టమొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది, రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, మూడో స్థానంలో ఛత్తీస్గఢ్ ఉందన్నమాట. ఓకే, ఫారెస్ట్ కవర్ మాత్రమే అత్యధిక ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు కూడా చూస్తే అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి మన ఆన్సర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే మొత్తం జోగ్రఫికల్ ఏరియా మొత్తట్లో, అంటే మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటేంటి. ఓకే, వాటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఉందనుకోండి, రాష్ట్రం ఆర్ యూనియన్ టెరిటరీ. ఆ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో దాని యొక్క విస్తీర్ణంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలు అటవీ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏంటి అని అంటే మొదటి స్థానంలో లక్షద్వీప్ ఉందండి. లక్షద్వీప్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లక్షద్వీప్ అనేది 91.33%. అంటే లక్షద్వీపుల యొక్క భౌగోళిక విస్తీర్ణంలో అంటే జియోగ్రఫికల్ ఏరియాలో 91.33% అడవుల కింద ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రెండో స్థానంలో మిజోరాం ఉందని తెలియజేసింది ఈ రిపోర్ట్. మిజోరాంలో ఎంత అంటే 85.34%. 85.34% అడవులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మూడో స్థానంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్లో 81.62%. 81.62% అడవి ప్రాంతంగా ఉంది. ఈ డేటా అనేది తప్పనిసరిగా మనం గుర్తుంచుకొని తీరాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేటాను మాత్రం, ఈ టేబుల్ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను 242వ పేజీలో నేను ఇచ్చినటువంటి ఈ పేజీ మాత్రం కంపల్సరిగా చూసుకొనే వెళ్ళాలి. ఓకేనండి, ఇది ఈ డేటాకి సంబంధించి. ఇప్పుడు మనం ఈ రాష్ట్రం గురించి, దేశాల గురించి, రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. దెన్ వాట్ అబౌట్ అవర్ ఆంధ్రప్రదేశ్? ఈ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? అటవీ విస్తీర్ణంలో కానీ లేకపోతే ఈ అడవుల గురించి
ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్లో ఈ అటవీ విస్తీర్ణాల గురించి మన ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలియజేసింది, ఈ విషయాల్ని మీరు మళ్ళీ కొత్తగా మన బుక్లో మెన్షన్ చేసుకోండి. కొన్ని పాయింట్లని నేను మళ్ళీ అప్డేట్ చేశాను. ఆ అప్డేట్ చేసిన పాయింట్లు ఎవరైనా ఈ పాయింట్లు కూడా మీరు బుక్లో యాడ్ చేసుకోండి. కొన్ని పాయింట్లు లేకపోతే వాటిని యాడ్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023 ప్రకారం అత్యధికంగా అటవీ శాతం కలిగినటువంటి అటవీ పర్సంటేజ్లో ఫారెస్ట్ పర్సంటేజ్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో లక్షద్వీప్ ఉంది, 91.33% ఉందని చెప్పాను. అలాగే రెండో స్థానంలో మిజోరాం ఉంది. అది ఎంత ఉందంటే 85.34% ఉంది. అలాగే థర్డ్ ప్లేస్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి. అది ఎంత అంటే 81.62% ఉంది అని చెప్పాం ఆల్రెడీ. ఓకే, ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం 21-23 మధ్యకాలంలో అత్యధికంగా అటవీ పెరుగుదల నమోదైనటువంటి రాష్ట్రాలు ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అందులో మొదటి స్థానంలో ఛత్తీస్గఢ్, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఒడిస్సా ఉంది, నాలుగో స్థానం కూడా మీకు కావాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు, రాజస్థాన్ అనమాట. అయితే దీనిలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒకసారి చూస్తే ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో ఎంత పర్సెంటేజ్ అటవీ విస్తీర్ణంగా ఉందని తెలియజేసింది అంటే 21.74% అండి. 21.74%, 21.74% మన ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉన్నాయని ఈ రిపోర్టు తెలియజేసింది అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క ఫారెస్ట్ల గురించి క్వశ్చన్స్ ఈ రిపోర్ట్లో తెలియజేసిన దాని ప్రకారం క్వశ్చన్ ఇంకా ఏ విధంగా రావచ్చు అని అంటే 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం 2021తో పోలిస్తే 23 నాటికి ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం తగ్గింది అని పేర్కొందండి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తాను. 2021 రిపోర్ట్ కన్నా 2023 రిపోర్టుకి మన ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అనేది తగ్గుదల నమోదైంది. ఈ తగ్గుదల అనేది ఎంత నమోదైంది అనే ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం స్టేట్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఎంత అటవీ విస్తీర్ణం తగ్గింది అనే దాన్ని మనం దీనిలో రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అందులో మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఎంత అటవీ విస్తీర్ణం తగ్గుదల నమోదైంది అంటే 138.66 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే చదరపు కిలోమీటర్లు అనమాట. 138 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది 138 చదరపు కిలోమీటర్ల అడవి ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి 23 కాలంలో తగ్గింది అని ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ తెలియజేసింది. అయితే ఈ 138లో కూడా నిజమైనటువంటి ఫారెస్ట్ ఏరియాలో, అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా ఫారెస్ట్, అంటే రక్షిత అటవీ ప్రాంతం, రిజర్వ్డ్ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఎంత తగ్గింది, బయట అంటే ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ కాకుండా మిగిలిన ఏరియాలో ఎంత తగ్గింది అనే దాన్ని కూడా విపులంగా వివరించింది. ఇంత డెప్త్ మనం చదువుకోవాలండి, ఎందుకంటే గ్రూప్ 2లో దీని మీద క్వశ్చన్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇంత డెప్త్ చెప్తున్నాను నేను. ఓకే, ఇక్కడ చూడండి 138 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గింది కదండి. దీనిలో రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్లో 83.47 చదరపు కిలోమీటర్లు ఫారెస్ట్ తగ్గిందట. అండ్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే రిజర్వ్ ఫారెస్ట్కి వెలుపల 55 చదరపు కిలోమీటర్లు తగ్గిందటండి. ఓకే, రిజర్వ్ ఫారెస్ట్లో అయితే 83 చదరపు కిలోమీటర్లు, నాన్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే రిజర్వ్ ఫారెస్ట్కి వెలుపలైతే 55 చదరపు కిలోమీటర్లు, మొత్తంగా 138 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం నాశనం అయింది ఆంధ్రప్రదేశ్లోని 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అనేది తెలియజేసింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ఏంటంటే 2023లోను 2021లోను అసలు ఎంత అటవీ విస్తీర్ణం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి చెప్తున్నది. అటవీ విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్లో 2021 నాటికి 2023 నాటికి అటవీ విస్తీర్ణంలో ఎంత తేడా ఉందో ఒకసారి చూసుకుందాం. 2021లో మన ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అనేది 30,223 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందటండి. ఓకేనండి, 30,223 స్క్వేర్ కిలోమీటర్స్ 2021 ప్రకారం.
అదే 2023 నాటికల్లా ఆ విస్తీర్ణం అనేది 30,084 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గిపోయిందట. ఓకేనండి. 2021లో ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణం అంతా 30,223 స్క్వేర్ కిలోమీటర్స్. 2023 నాటికి ఎంత అండి? 30,084 స్క్వేర్ కిలోమీటర్స్. ఎంత తగ్గిందండి? 138 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గింది. ఆ తగ్గుదల రిజర్వ్ ఫారెస్ట్లో 83 స్క్వేర్ కిలోమీటర్లు, రిజర్వ్ ఫారెస్ట్కి వెలుపల 55 స్క్వేర్ కిలోమీటర్లు తగ్గడం నమోదైంది. ఇది మనం బ్రాడ్గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ నేను చెప్పింది ఏంటి అంటే ఈ రెండు కూడా అంటే 30,223 స్క్వేర్ కిలోమీటర్స్, 30,084 స్క్వేర్ కిలోమీటర్స్, ఈ రెండు కూడా నేను ఏం చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం అంటే కేవలం ఫారెస్ట్ ఏరియా మాత్రమే, ఫారెస్ట్ కవర్ మాత్రమే నేను చెప్పాను, ట్రీ కవర్ కాదు. మరి ట్రీ కవర్ పరిస్థితి ఏంటి? అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే డెప్త్ అనేది డెప్త్ ఎక్కువ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. ఇక్కడ నేను ఏం చెప్పానంటే కేవలం ఫారెస్ట్ కవర్ గురించి మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు చెప్తా. ఈ ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అనేది 2021లో మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అంటే 35,741 అండి. 35,741 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉందట. అది 2023 ప్రకారం 35,425 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గుదల నమోదైంది. ఓకేనండి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్. మీరు చూడండి 2021లో ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అంటే 2021లో 30,223 స్క్వేర్ కిలోమీటర్స్ అలా 2023 నాటికి 30,084 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గింది. అదే ఫారెస్ట్ కవరు, ట్రీ కవరు రెండు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2021లో 35,741 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండగా 2023కి 35,425 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్లు. ఓకే. నెక్స్ట్ దీని మీద మరికొన్ని రకాలైనటువంటి క్వశ్చన్లు కూడా మీకు చెప్తాను. అంటే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్లు అనే దానిలో క్వశ్చన్ ఇంకా ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో కూడా నేను చెప్తాను. మళ్ళీ ఒక్కసారి వినండి. దీనిలో క్వశ్చన్ ఇంకా ఎలా వస్తుందంటే ISFR 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో 21-23 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణం నష్టపోయే కదండి కొన్ని రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల గురించి కూడా మన మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఆ అటవీ ప్రాంతం తగ్గినటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. అయితే 2021-23 మధ్యకాలంలో చూడండి క్వశ్చన్ ఎంత చక్కగా వచ్చే అవకాశం ఉందో చెప్తాను చూడండి. 2021-23 మధ్యకాలంలో అటవీ ప్రాంతం తగ్గుదల నమోదైనటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని ప్రశ్న అడగచ్చు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్. మరి రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశ్. అందుకని మనకి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకేనండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ జాగ్రత్త చూసుకోండి. ISFR 2023 ప్రకారం భారతదేశంలో 2021-23 మధ్యకాలంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం నష్టపోయినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఎంత నష్టపోయింది అంటే 371 స్క్వేర్ కిలోమీటర్స్, 371 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మధ్యప్రదేశ్లో తగ్గిపోయిందట. ఇందాక ఆల్రెడీ చెప్పాం ఆంధ్రప్రదేశ్లో 138 స్క్వేర్ కిలోమీటర్స్ తగ్గిందని చెప్పాం కదండి. 138 స్క్వేర్ కిలోమీటర్స్తో ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో ఉంది. దేనిలోనండి? అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవడంలో. 2021-23 మధ్యకాలంలో అటవీ విస్తీర్ణం కోల్పోయినటువంటి రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. అదేంటంటే మూడవ రాష్ట్రం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ మూడవ రాష్ట్రం ఏదో కాదు, మన తెలుగు రాష్ట్రమే. అదే తెలంగాణ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రంలో 100 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ విస్తీర్ణం అనేది నాశనం అయిందట. అందులో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక రకమైనటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్. అంటే దీని మీద ఈ విధంగా కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకో రకంగా చెప్తాను. దీనిలో కూడా ఆ విధంగా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా నేను ఒకసారి చెప్తాను. జస్ట్ ఒకటే పాయింట్, దాంతో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు దీనిలో ఎలా అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఇంతకుముందు చెప్పాను నేను. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి అని చెప్పాను. నదీ ముఖ ద్వారాలు అంటారు. అంటే నదులు అంటే ఎష్యూరీస్ అంటారు. ఎష్యూరీస్ అంటే నదులు సముద్రంలోకి కలుస్తున్నటువంటి ప్రాంతాలని ఎష్యూరీస్ లేదా నదీ ముఖ ద్వారాలు అంటారు. ఆ ఎష్యూరియన్ ప్రాంతంలో పెరిగేటటువంటి ఫారెస్ట్ని మ్యాంగ్రూవ్
ఫారెస్ట్ అంటారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా మడ అడవులు అంటారు. ఈ మడ అడవులు అనేది సునామీ తర్వాత చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతకుముందు కొట్టేసేవారు విపరీతంగా, కానీ ఈ మధ్యకాలంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని పెంచుతున్నారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి కూడా ప్రత్యేకంగా ISFR రిపోర్ట్ 2023 రిపోర్ట్ అనేది క్లియర్గా తెలియజేసింది. దీని ప్రకారం ఏంటంటే ISFR 2023 ప్రకారం భారతదేశంలో మొత్తం మ్యాంగ్రూవ్ అటవీ విస్తీర్ణం ఎంత ఉంది అనే ప్రశ్న అడగవచ్చు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మన భారతదేశంలో 4,991 చదరపు కిలోమీటర్ ఉందట. కరెక్ట్గా చెప్పాలంటే 4,991.68 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనండి, 4,991 స్క్వేర్ కిలోమీటర్స్గా మన భారతదేశంలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది అని చెప్పాయి. అయితే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మన భారతదేశంలో ఎంత పర్సంటేజ్గా ఉంది అంటే 0.15% అట. మన భారత మొత్తం విస్తీర్ణంలో 0.15% మ్యాంగ్రూవ్ ఫారెస్ట్గా ఉందన్నమాట. దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇంకా అంటే, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఈ అటవీ విస్తీర్ణం అనేది ఈ మధ్యకాలంలో ఇంప్రూవ్ అయిందట, పెరుగుదల నమోదైందట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని అత్యధికంగా పెంపుదల చేసినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అనే క్వశ్చన్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందువల్లంటే అది ఆంధ్రప్రదేశే. ఓకేనండి, అందువల్ల ఈ క్వశ్చన్ మీకు చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ISFR 2023 నివేదిక ప్రకారం మ్యాంగ్రూవ్ అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెంపుదల జరిగినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎంత విస్తీర్ణం పెరిగింది అని అంటే ఆ విస్తీర్ణం కూడా మనం గుర్తుంచుకోండి. ఆ ఎంత విస్తీర్ణం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి 13.01 స్క్వేర్ కిలోమీటర్స్ పెంపుదల నమోదైందట. 13.01 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ విధంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 2021-23 మధ్యకాలంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా పెరుగుదల నమోదైనటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. మిగిలిన అటవీ ప్రాంతం తగ్గింది, కానీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మాత్రం పెరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఈ విధంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెరిగినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి రెండవ స్థానంలో ఉన్నది ఏది ఆంధ్రప్రదేశ్ తర్వాత అంటే అది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర అనేది 12.39 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని పెంచిందట. ఓకే, ఈ పాయింట్ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ISFR రిపోర్ట్ గురించి ఇంకో రకంగా కూడా ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎలా అంటే, మనం ప్రిపరేషన్ అనేది 360 degrees యాంగిల్లో ఉండాలి. అంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని 80% మనం విడిచిపెట్టకూడదు. ఈ క్వశ్చన్ ఇవి చదివామంటే తప్పనిసరిగా వచ్చే క్వశ్చన్లు ఇవి. వీటి మీద తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి, మనకు తప్పనిసరిగా మార్క్స్ వస్తాయి. అందువల్ల దీన్ని మాత్రం 80% విడిచిపెట్టకండి. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే, ఒక టేబులర్ ఫామ్లో మీకు ఒక డేటా చెప్తాను. దాని మీద కూడా ఇంపార్టెంట్. ఎందువల్లంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ మొదటిది అనమాట. అందువల్ల ఇది ఇంపార్టెంట్. ఇది ఏ విధంగా వస్తుందనంటే, ISFR రిపోర్ట్ ప్రకారం, ISFR 2023 రిపోర్ట్ ప్రకారం దశాబ్ద కాలంలో, అంటే గత 10 సంవత్సరాల కాలంలో, దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాల కాలం, ఈ దశాబ్ద కాలంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, అంటే దాన్ని RFA అంటారు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అంటారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అండ్ గ్రీన్ వాష్ ఏరియా అంటారు. అంటే ట్రీ కవర్ ఉన్నటువంటి ఏరియా కూడా అనమాట. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అండ్ గ్రీన్ వాష్ ఏరియా, ఈ రెండింటిలో అత్యధికంగా పెరుగుదల నమోదైనటువంటి మొదటి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఇప్పుడు దాకా మనం చెప్పింది ఎక్కడి వరకు అంటే 2021 నుంచి 2023 మధ్యకాలంలో డేటా చెప్పాం. ఇప్పుడేం చెప్తున్నాం, ఇదే రిపోర్ట్లో దశాబ్ద కాలంగా అడవుల యొక్క రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా యొక్క అండ్ గ్రీన్ వాష్ ఏరియా యొక్క ప్రాంతాల గురించి ఈ ISFR రిపోర్ట్లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దశాబ్ద కాలంలో అటవీ విస్తీర్ణాన్ని అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాలు పెంపుదల చేశాయి. ఈ పెంపుదల చేసిన దానిలో మొట్టమొదట అత్యధికంగా పెంపుదల చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. రెండవ రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. మూడో రాష్ట్రం ఏది అంటే, మూడవ కేంద్రపాలిత ప్రాంతం ఇది లడఖ్ అనమాట. నాలుగో ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ ఉంది. 5వ స్థానంలో జార్ఖండ్ ఉందన్నమాట. ఈ విధంగా ఈ 5 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో
భారతదేశంలో గత దశాబ్ద కాలంలో అత్యధికంగా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాను, గ్రీన్ వాష్ ఏరియాని అత్యధికంగా పెంపుదల నమోదు చేసినటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో లడఖ్, నాలుగో స్థానంలో హిమాచల్ ప్రదేశ్, ఐదవ స్థానంలో జార్ఖండ్ ఉన్నాయి. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్, ఫారెస్ట్ విధ్వంసం గురించి కూడా ఈ మధ్య ఒక ప్రత్యేకమైన రిపోర్ట్ వచ్చిందండి. ఈ మధ్య మనకి అమెరికాలో కూడా ఈ కార్చిచ్చు అనేటటువంటిది, అంటే ఫారెస్ట్ ఫైర్ అనే దాని గురించి విపరీతంగా పేపర్లో న్యూస్ వచ్చాయి. అదే సందర్భంలో ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ కూడా ఈ ఫారెస్ట్ నాశనం అవడానికి ఈ కార్చిచ్చు అంటే ఫారెస్ట్ ఫైర్ కూడా కారణమని పేర్కొందనమాట. ఫారెస్ట్ ఫైర్ దీనిలో కూడా ఆంధ్రప్రదేశే మొదటి స్థానంలో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను. ఫారెస్ట్ ఫైర్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా వస్తుంది అంటే ఐఎస్ఎఫ్ఆర్ 2023 నివేదిక ప్రకారం 2023-24 మధ్యకాలంలో 23-24 మధ్యకాలంలో నిజానికి ఏంటంటే ఈ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారంటే దీన్ని ఫైర్ పీరియడ్ అని చెప్పారు. ఈ ఫైర్ పీరియడ్ అనేది ఏమని పిలుస్తారంటే నవంబర్ జూన్ మధ్యకాలాన్ని ఫైర్ పీరియడ్ అంటారనమాట. 2023-24 ఫైర్ పీరియడ్ అంటే 2023-24 నవంబర్ నుంచి జూన్ మధ్యకాలంలో అత్యధికంగా కార్చిచ్చు అంటే ఫారెస్ట్ ఫైర్ కారణంగా అటవీ విస్తీర్ణం ధ్వంసమైనటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అనే ప్రశ్న రావచ్చు. అది ఆంధ్రప్రదేశ్. ఓకేనండి, ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా అటవీ ప్రాంతం అనేది కార్చిచ్చు వల్ల అంటే అడవులు దహించుకుపోవడం వల్ల, అడవులు మండిపోవడం వలన నాశనం అయ్యింది అని పేర్కోవడం జరిగిందనమాట. దీనిలో కూడా ఏం చేశారంటే 2023-24 నవంబర్ నుంచి జూన్ మధ్యకాలంలో అత్యధికంగా కార్చిచ్చు వలన అడవులు నాశనమైనటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఇంచుమించుగా 5286 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం అనేది నాశనమైందట. రెండవ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఇందులో 4095 స్క్వేర్ కిలోమీటర్స్ అటవీ విస్తీర్ణం అనేది నాశనమైందట. మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. అది 3983 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది నాశనం కావడం జరిగింది. ఓకేనండి, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. విస్తీర్ణం పరంగా కార్చిచ్చు విస్తీర్ణం పరంగా అంటే అటవీ విస్తీర్ణంలో నాశనమైనటువంటి అటవీ విస్తీర్ణం పరంగా అత్యధికంగా కార్చిచ్చు వల్ల నాశనమైనటువంటి అటవీ ప్రాంతం పరంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది, రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉంది, మూడవ స్థానంలో తెలంగాణ ఉంది. అది అత్యధికంగా అటవీ శాతం కోల్పోయినటువంటి రాష్ట్రాలు కార్చిచ్చు కారణంగా, కార్చిచ్చు అంటే చెప్పాను కదండి ఫారెస్ట్ ఫైర్ అనమాట. ఫారెస్ట్ ఫైర్ అంటే అడవులు మండిపోవడం అనమాట. ఆ కార్చిచ్చు వలన విస్తీర్ణం పరంగా ఎక్కువ అటవీ విస్తీర్ణం కోల్పోయిన రాష్ట్రాలు మొదటి ఆంధ్రప్రదేశ్, రెండోది మహారాష్ట్ర, మూడోది తెలంగాణ. అయితే అటవీ విస్తీర్ణ శాతం పరంగా అత్యధికంగా శాతం పరంగా చూసుకుంటే అటవీ విస్తీర్ణం కార్చిచ్చు కారణంగా అత్యధికంగా కోల్పోయిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణ ఉంది. మన తెలంగాణ అనేది మన ఆంధ్ర ప్రాంతం అంటే మన తెలుగు ప్రాంతం కాబట్టి మనం తప్పనిసరిగా దీని మీద కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, అందువల్ల కూడా మనం గుర్తుంచుకోవాలి. మూడో స్థానంలో బీహార్ ఉందన్నమాట. ఓకేనండి, ఇదేం డేటా? కార్చిచ్చు కారణంగా అటవీ శాతం అత్యధికంగా కోల్పోయిన రాష్ట్రాలు ఇవి. ఇది అటవీ విస్తీర్ణం కోల్పోయిన రాష్ట్రాలు. విస్తీర్ణం వేరు, శాతం వేరు. అందువల్ల ఈ విధంగా ఈ 2 పాయింట్లు కూడా నేను మీకు ఇచ్చాను. ఎందుకంటే రెండిట్లో కూడా తెలుగు రాష్ట్రాలు ప్రముఖమైన స్థానాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ డేటాను మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ గురించి ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా సరే తప్పనిసరిగా దీని మీద కంప్లీట్ డేటా అనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది. మిత్రులారా, మీరు ఏ అంశాన్ని చదివినా సరే డీటెయిల్డ్గా 360 డిగ్రీ యాంగిల్లో మీరు చదివారంటే ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ పోదు. ఎందుకంటే ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్ టెక్నాలజీ గురించి చాలామంది భయపడుతున్నారు. క్వశ్చన్ ఎలా వస్తుందా అని భయపడుతున్నారు. అందువలన తప్పనిసరిగా మీరు ఈ విధంగా చదివారంటే ప్రతి అంశాన్ని కూడా ఈ విధంగా చదవండి. హయ్యెస్ట్ మార్క్స్ అనేవి మీకు తప్పనిసరిగా వస్తాయి. ఈ విధంగా 360 డిగ్రీస్ కోణంలో ఇస్తూనే ప్రతి అంశాన్ని కూడా కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు కూడా కంప్లీట్ డేటాని అన్ని యూనిట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో 2025 కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేడెక్స్ అనే బుక్
మన గాంధీవం యాప్లో గాంధీవం యాప్లో పెట్టాం. మీరు డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చదువుకోండి, లేదా ప్రింట్ తీసుకోండి. మీకు ప్రింట్ కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి. కాల్ చేసి అది ప్రింట్ తీసుకొని తప్పనిసరిగా చదవండి. ఈ విధంగా మొత్తం చదివి హయ్యెస్ట్ మార్కులు మీరు సంపాదిస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. దీనిలో తప్పనిసరి క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.